హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ భైరవం, యాక్టెడ్ బై మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ డైరెక్టెడ్ బై విజయ్ కనకమేడల గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా ఆల్రెడీ ట్రైలర్లో ఏదైతే చూపించారో సినిమా ప్లాట్ మొత్తం కూడా అదే జరుగుతుంది. అంటే ఊర్లో ఉన్నటువంటి ఒక గుడి మాన్యానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ. ఆ స్టోరీ దానికి ఎలాంటి టర్న్ తీసుకుంది, ఈ ముగ్గురు ఏంటి అనేది స్టోరీ పాయింట్ అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా ఎక్కడా బోర్ కొట్టకుండా నారా రోహిత్ గారు అండ్ అదేవిధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మంచు మనోజ్ ముగ్గురు ఒక్కొక్కరు ఎంట్రీ సీన్స్ చాలా బాగుంటాయి. అంటే ఎలివేషన్స్ ఫస్ట్ బెల్లంకొండ గారిది, దాని తర్వాత నారా రోహిత్ గారిది, దాని తర్వాత మనోజ్ గారిది, ఇలా ఫస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసేస్తారు. దాని తర్వాత అసలు స్టోరీ ఏంటి అనేది తెలుస్తుందన్నమాట. అయితే ఒక గుడిమాన్యానికి సంబంధించిన స్టోరీ కదా, దాన్ని విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలి అన్న దాని మీద వాళ్ళు పన్నే పన్నాగాల మీద స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా ముగ్గురి డామినేషన్ ఉంటుంది. అంటే ఎవరికి పరంగా వాళ్ళు. మనోజ్ గారు యాక్టింగ్ లెవెల్స్ ఆఫ్టర్ 9 years తర్వాత వచ్చినా కానీ ఆయన యాక్టింగ్ లెవెల్స్ 2 కూడా అని చెప్పొచ్చు. ఆయన యాక్షన్ కానీ మాస్ కానీ హీరో కమ్ విలన్ రోల్స్ ఉంటాయి, అది చేయొచ్చు. అండ్ ఇక దాని తర్వాత బెల్లంకొండ గారు ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇక దాని తర్వాత నారా రోహిత్ గారు చాలా స్టెబిలిటీగా ఉండేటువంటి ఒక క్యారెక్టర్. అంటే ఒక నీతి నిజాయితీ గల ఒక ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనది నారా రోహిత్ గారు ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఆడియన్స్ రెండూ ఒకే దాంట్లో ఉంటాయి. సాంగ్స్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. ఆ 2 సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇక ఇంటర్వెల్ ప్లాగ్రాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిపోయిన వారికి ఒక మంచి అబ్బా ఇంత ఈ రేంజ్లో ఉంది ఆ ట్విస్ట్ అని అనిపిస్తుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లెక్క అనిపిస్తుంది ఇంటర్వెల్ సీన్లో, అండ్ అదొకటి బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ అసలు స్టోరీ ఏంటి అండ్ వీళ్ళిద్దరికి అంటే మనోజ్ గారికి నారా రోహిత్ గారికి వచ్చేటువంటి గొడవ అది ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది స్టోరీ. అండ్ వీళ్ళిద్దరికి నమ్మిన బంట ఎవరన్నా ఉన్నారంటే అది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సో అటు ఆయనకు సపోర్ట్ చేయాలన్నా ఈయనకు సపోర్ట్ చేయాలన్నా ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. స్టోరీ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటుంది. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంది అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ నారా రోహిత్ గారికి మనోజ్ గారికి ఫైట్ సీక్వెన్సెస్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. కంప్లీట్గా అసలు ఎందుకు ఇదంతా జరిగిందని ఒక ట్విస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎం మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు. అంటే బీజిఎం అంటే సినిమాకు ఒక ప్రాణం పోస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ముగ్గురు ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. బెల్లంకొండ గారికి ఇన్ఫ్యాక్ట్ అంటే కొంచెం యాక్టింగ్ స్కోప్ ఈ ముగ్గురితో పోలిస్తే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నదంటే బెల్లంకొండ గారికి, అంటే సాయి శ్రీనివాస్ గారికి ఉంటుంది. ఆబ్వియస్లీ ఆయన వన్ ఆఫ్ ది మేజర్ హీరో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక నారా రోహిత్ గారిది మాత్రం చూపించినంతలో ఒక ఫైట్ సీక్వెన్సెస్ చూపిస్తారు, అది మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అసలు ఆ రేంజ్లో ఉంటుంది ఆయన చూపించేటువంటి ఒక గూస్ బంప్స్ ఫైట్ ఒకటి. దాని తర్వాత మనోజ్ గారు చేసేటువంటి ఫైట్ అది బాగుంటుంది. అండ్ వీళ్ళు ఏమేం చేశారు అనేదే స్టోరీ. అంటే మెజిగా ఎక్కువ చెప్తే ఏంటంటే స్పాయిలర్ అవుతుంది కానీ ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం 2 గుడ్ ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా సినిమా విషయానికి వచ్చినట్లయితే అండ్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే తమిళ్ ఏదైతే ఉందో ఆ తమిళ్ ఫ్లేవర్ని అంటే ది గరుడన్ రీమేక్ సినిమా అయినా కానీ సేమ్ స్టోరీ ప్లాట్ ఒకటే కానీ దాన్ని తీసుకెళ్లిన విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. విజయ్ కనకమేడల గారు కొంచెం ఇన్ కేస్ దాని మీద మాస్ యాక్షన్స్ అంటే ఇప్పుడు తమిళ సినిమాలకు మనం చూసినటువంటి తమిళ సినిమాలు చూస్తూ ఉంటాం. తమిళ సినిమాలలో కొన్ని సీక్వెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, దీంట్లో మనకు హై వోల్టేజ్ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా కొంచెం ఏంటంటే దీంట్లో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనోజ్ గారి ఫైట్ సీక్వెన్సెస్ మేజర్గా ఆయన తీసుకున్నటువంటి స్టెప్ అంటే బేసిక్గా దీంట్లో హీరో కమ్ విలన్ రోల్ అనే రేంజ్లో కనిపిస్తుంది. ఇదంతా ఫైనల్గా ఎందుకు చేశారనేది తర్వాత తెలుస్తుంది. అండ్ ఇక అదితి శంకర్ గారి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉన్నది. ఆవిడ ఎవరి క్యారెక్టర్స్ కూడా దివ్యా పిల్లయ్య గారిది ఉంటుంది క్యారెక్టర్, అదితి శంకర్ గారిది, జయసుధా గారిది, అండ్ దాని తర్వాత సంపత్ గారిది, వెన్నెల కిషోర్ గారిది కొంచెం ఉంటుంది. ఆ కామెడీ ప్లాట్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా కానీ ఎందుకో తీసుకున్నారు కానీ అంత అవసరం లేదు ఆ సీన్కి. ఓకే బాగుంటుంది. కానీ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్క క్యారెక్టర్ కూడా ఇది అన్నెసెసరీ క్యారెక్టర్స్ అనిపించదు. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ అక్కడ వాళ్ళకు ఉంటుందన్నమాట. అంటే అంటే వాళ్ళ నారా రోహిత్ గారు బాబు క్యారెక్టర్ చేస్తారు తేజ, ఆయన కాన్సల్ మొదలు పెడితే మనోజ్ గారి వరకు కంప్లీట్గా అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ చాలా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఎవరికి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. మొత్తంగా ఏంటంటే వీళ్ళందరినీ ఇటు మనోజ్ గారు అండ్ దాని తర్వాత నారా రోహిత్ గారి మధ్యలో సాయి శ్రీనివాస్ గారు ఎలా నలిగిపోయారు అండ్ దాని తర్వాత ఆయన తీసుకున్నటువంటి స్టెప్ ఏంటి అండ్ సినిమా ఎలాంటి సీన్స్కి దారి తీసింది అనేది ఒక ప్లాట్ అనమాట. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే మొత్తంగా ఏం చెప్పాలంటే
సో సింపుల్ లైన్లో చెప్పాలంటే కొంతమంది ఆడవాళ్ళ వల్ల దేశాలే కూలిపోయాయి, రాజ్యాలే కూలిపోయిందన్న ఒక సామెత ఉంటుంది. బట్ ఇందులో ఇండైరెక్ట్గా అంటే మెయిన్ విలన్ వేరే ఉన్నారు కానీ ఇండైరెక్ట్గా ఇదంతా కంపేర్ చూసుకుంటే ఏంటంటే ఇంకొక విలన్ ఆడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఓహో ఇదా ఈమా మెయిన్ విలన్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకు కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే చాలా గ్యాప్ తీసుకున్నారు ముగ్గురు. బట్ అలా తీసుకున్నా కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ అండ్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ ప్రజెంట్ చేసే అవకాశం లభించింది ఎవరికి వాళ్ళు. సో మెయిన్గా అయితే బెల్లంకొండ గారి కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ ఉంది. సో అందులో సేమ్ సూరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇక్కడ బెల్లంకొండ గారిది కూడా అలా ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం గుడ్, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. అండ్ రీమేక్ని తీసుకొని సక్సెస్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. విజయ్ కనకమేడల గారు డెఫినెట్గా ఆ సక్సెస్ని కొట్టాడని అయితే చెప్పొచ్చు. ఓవరాల్గా మాత్రం మూవీ కంప్లీట్గా ఒక మాస్ క్లాసిక్ కంప్లీట్గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అండ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి క్లైమాక్స్లో మనోజ్ గారి ద్వారా నుంచి. అండ్ మనోజ్ గారు బెల్లంకొండ గారు ఇద్దరి నుంచి వెళ్ళి కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఎమోషన్స్ చాలా బాగా పండాయి, బాగా అనిపిస్తుంది. బట్ ఇక అది సినిమా, దాని స్టోరీ అలా ఉంటుంది కాబట్టి మొత్తంగా గౌరవం అంటే ఒక అహంకారానికి గౌరవానికి మధ్య జరిగే స్టోరీయే భైరవం. సో ఆ సినిమా ఇన్కేస్ ఇంకెక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మస్ట్ వాచబుల్ మూవీ అని అయితే చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.